తెలుగు చిత్రసీమలో నటరత్న ఎన్టీఆర్ తరువాత అత్యధిక గోల్డెన్ జూబ్లీస్ చూసిన హీరోగా నటసింహ బాలకృష్ణ నిలిచారు. అంతేకాదు ఒకే సంస్థలో 3 స్వర్ణోత్సవ చిత్రాలు చూసిన ఘనత కూడా బాలయ్యదే. భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్లో మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య చిత్రాలతో గోల్డెన్ జూబ్లీ చూశారు బాలయ్య. ఇక సౌత్లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా లెజెండ్ నిలిచింది. వీటితో పాటు ఫ్యాక్షన్ మూవీస్కు ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సమరసింహారెడ్డి సైతం గోల్డెన్ జూబ్లీ చూసింది. ఇలా గోల్డెన్ జూబ్లీస్లోనూ రన్నింగ్లోనూ రికార్డు నెలకొల్పిన బాలయ్య తాజాగా తన భగవంత్ కేసరి సినిమా సిల్వర్ జూబ్లీతో మరో రికార్డును సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 19న విడుదలైన భగవంత్ కేసరి విజయఢంకా మోగించింది. ఈ సినిమా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా 25 వారాలు పూర్తి చేసుకుంటోంది. 2023 దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి ఏప్రిల్ 10వ తేదీకి 175 రోజులు పూర్తి చేసుకోనుంది. సిల్వర్ జూబ్లీస్లో భగవంత్ కేసరి బాలయ్యకు హ్యాట్రిక్ సొంతం చేసింది. ఈ సినిమాకు ముందు బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు సైతం రోజు 4 ఆటలతో డైరెక్టుగా సిల్వర్ జూబ్లీ రన్నింగ్ చూశాయి. ఈ తీరున ఓ హీరో నటించిన 3 చిత్రాలు వరుసగా రోజు 4 ఆటలతో రజతోత్సవం చూడడం అన్నది అరుదైన విషయం. ఈ రికార్డు బాలయ్యకే సొంతమైంది. సినిమాల సిల్వర్ జూబ్లీస్లో హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇంతకుముందు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2019లోనూ బాలయ్య విజయం సాధించారు. ఈసారి కూడా హిందూపురం ఎమ్మెల్యేగా జైకేతను ఎగురవేస్తే అప్పుడు కూడా బాలయ్య హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారు. సినిమా రంగంలో సిల్వర్ జూబ్లీస్లో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య రాజకీయ రంగంలోనూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అభిలాష నెరవేరాలని కోరుకుందాం.